హాయ్ ఫ్రెండ్స్, ఎదిగే పిల్లల కోసం ఎముకలు బలంగా ఉండడానికి ఒకసారి ఈ లడ్డూలు చేసి పెట్టండి. చాలా హెల్తీ, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే తినొచ్చు, అంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇది చేసుకోవడానికి 2 గ్లాసులు రాగిపిండి తీసుకున్నాను. దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం అంతా సాల్ట్ వేసుకుని మంచిగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత 2 స్పూన్లు నెయ్యిలో కొంచెం కొబ్బరి, అలాగే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ పాత బెల్లం వాడుతున్నాను. పాత బెల్లం మనకి కిరాణా షాపులో ఏ కిరాణా షాపులో అడిగినా ఇస్తారు. అలాగే మనం ఇలాగ రొట్టెల కింద చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని ఇలాగ పౌడర్ కింద చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా దీంట్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం ఉంది కదా, బెల్లాన్ని కూడా ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్గా కావాలంటే అరుణ వంటింటి రుచులు అప్లోడ్ చేశాను. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.